ఏదన్నా మిస్టేక్ జరిగితే మీరు పనిష్మెంట్ ఎవరికిస్తారు? స్ట్రైట్‌గా చెప్పాలి అంటే తప్పును తనపై వేసుకునే ఒక పర్సన్ కావాలి. ఏఐను మనం నమ్మట్లేదు అనేది ఓపెన్ సీక్రెట్. మరో 100 ఏళ్లైనా సరే ఇప్పుడు నేను చెప్తున్న జాబ్స్ చేసేవాళ్ళు ఏఐ గురించి భయపడాల్సిన అవసరమే లేదు. అదేంటి ఏఐ అనేది ఇవాళ రేపు ప్రతి జాబ్‌కి ఆల్టర్‌నేట్‌గా మారింది కదా! అనే డౌట్ మీకొచ్చే ఉండొచ్చు. అది నిజమే. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే జాబ్స్‌లో ఏఐ ఖచ్చితంగా ఎంటర్ కాదు. అలా అని ఏఐ వీక్, ఎమోషనల్ కాదు. ఏఐ ఈజ్ టూ పవర్‌ఫుల్ టు ఎంటర్ ఇంటు దీస్ జాబ్స్. అందుకే నెక్స్ట్ 100 ఇయర్స్‌లో కూడా ఈ జాబ్స్‌లోకి ఏఐని మన సొసైటీ యాక్సెప్ట్ కూడా చేయదు. ఏఐ అనేది చాలా పవర్ఫుల్. అది ఎంతలా అంటే రానున్న రోజుల్లో డాక్టర్స్ కన్నా ముందుగానే డిసీజ్‌ని క్యూర్ చేయగలదు. పైలట్స్ కన్నా చాలా సేఫ్‌గా ప్లేన్‌ని ఫ్లై చేయగలదు. జడ్జెస్ కన్నా చాలా లాజికల్గా ఆలోచించి కేసెస్ని అనలైజ్ చేస్తుంది. వినడానికి అన్నీ బాగానే ఉన్నాయి కదా, మరి ప్రాబ్లం ఏంటి అనుకుంటున్నారా? అసలు ప్రాబ్లం కూడా ఇదే. అన్ని పనులు ఏఐ చేస్తుంది, కానీ ఏదన్నా మిస్టేక్ జరిగితే మీరు పనిష్మెంట్ ఎవరికి ఇస్తారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీ దగ్గర ఉందా? ఈ ఒక్క క్వశ్చన్కి ఇప్పుడే కాదు, మరో 100 ఏళ్ళైనా సరే ఎవరూ ఆన్సర్ చెప్పలేరు. అందుకే ఏఐని స్కిల్ కోసమే తప్ప అథారిటీ కోసం మనం ఎప్పుడూ రీప్లేస్ చేయం. ఈ రోజు ఉన్న ఏఐ అన్ని పనులు చేయగలదు, కానీ మనం కావాలనే కొన్ని పనులకు దాన్ని దూరం పెడుతూ ఉన్నాం. అవేంటివి అనేది ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో పూర్తిగా చూడండి. మీ లైఫ్లో కూడా ఏఐని ఎక్కడ వాడాలో, ఎక్కడ ఆపాలో మీకంటూ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనందరికీ అర్థమయ్యేలాగా ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో వీడియోని స్టార్ట్ చేద్దాం. అది చూసిన తర్వాత ఈ వీడియో దేని గురించి అనేది మీకే అర్థమవుతుంది. అనుకోని మిస్టేక్ వలన ఒక ప్లేన్ అనేది రాంగ్ ల్యాండింగ్ అయింది. అయితే అది మాన్యువల్గా పైలట్ ఫ్లై చేసేది. అలాంటప్పుడు మన సిస్టమ్ ఆ పైలట్నే బ్లేమ్ చేస్తుంది. ఏమన్నా పనిష్మెంట్ ఉన్నా ఆ పైలట్కే వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే కొంచెం రివర్స్గా ఆలోచించండి. ఒకవేళ ఆ ప్లేన్ అనేది ఆటోమేటెడ్ అయి ఉంటే, పైలట్ లేకుండా ఓన్గా ఫ్లై చేస్తుంది అయితే, సేమ్ మిస్టేక్ జరిగితే మనం ఎవరిని బ్లేమ్ చేయాలి? ఎవరిని పనిష్ చేయాలి? ఏఐని కనిపెట్టిన వాడినా, లేకపోతే అల్గారిథంనా? అది నిజానికి ఇంపాసిబుల్. సరిగ్గా ఇలాంటి సిచ్యువేషన్స్లోనే మన సొసైటీకి బ్లేమ్ తీసుకునే ఒక ఐడెంటిటీ కావాలి, ఒక ఫేస్ ఉండాలి, వాడికంటూ ఒక పేరు ఉండాలి. స్ట్రైట్గా చెప్పాలి అంటే తప్పును తనపై వేసుకునే ఒక పర్సన్ కావాలి. ఎందుకంటే ఏఐ మనిషిలాగా సారీ చెప్పదు, మనిషిలాగా గిల్ట్ కూడా ఫీల్ అవ్వదు. ఈరోజు జరిగిన మిస్టేక్ రేపు జరగదు అని హామీ లేదు, ఖచ్చితంగా జరిగే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. అందుకే నెక్స్ట్ 100 ఇయర్స్లో కూడా జడ్జెస్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, మిలిటరీ కమాండర్స్ ఉంటారు, సిఇఓస్ కూడా ఉంటారు. వీళ్ళ రోల్స్ లేదా సిమిలర్ పొజిషన్స్లో ఉన్న జాబ్స్కు ఎటువంటి డోకా లేకుండా నెక్స్ట్ 100 ఇయర్స్ వరకు హ్యాపీగా పనిచేసుకోవచ్చు. ఏఐ సజెషన్స్ ఇవ్వచ్చు, ఏఐ అనాలిసిస్ కూడా చేయొచ్చు, కానీ ఫైనల్ సిగ్నేచర్ మాత్రం ఒక హ్యూమన్దే అయి ఉండాలి. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ అనేది స్కిల్ కాదు, అది బర్డెన్, అది రిస్క్ లాంటిది. అండ్ నోబడీ వాంట్స్ ఎ మిషన్ టు క్యారీ దట్ బర్డెన్. ఇప్పుడు మీ అందరికీ తెలిసిన ఒక ఓపెన్ సీక్రెట్ చెప్పనా? ఏఐ గురించి నువ్వెంత పొగిడినా, నువ్వెంత ఎలివేషన్ ఇచ్చినా సరే ఏఐను మనం నమ్మట్లేదు అనేది ఓపెన్ సీక్రెట్. లేదు, ఏఐపై పూర్తి నమ్మకం ఉంది అంటావా? అయితే ఇప్పటి వరకు మీ లైఫ్లో ఎవరికీ చెప్పని సీక్రెట్ ఏఐకు చెప్పే ధైర్యం చేస్తారా? లేదా మీ ఫ్యామిలీ కష్టాల్లో ఉంది అని ఏఐతో నువ్వు పంచుకోగలవా? అంతెందుకు, మనల్ని రూల్ చేయడానికి ఏఐను ఒక పొలిటికల్ లీడర్గా మనం ఊహించుకోగలమా? ఏఐ అనేది కరెక్ట్గా ఉంటుంది, డేటా కూడా యాక్యురేట్గా ఇస్తుంది, కానీ మనం మాత్రం దాన్ని నమ్మలేం. ఎందుకంటే నమ్మకం అనేది క్యాలిక్యులేషన్ కాదు, అది స్లోగా బిల్డ్ అయ్యే ఒక బాండింగ్. అది మిస్టేక్స్ నుంచి వస్తుంది, సఫరింగ్ నుంచి వస్తుంది. కొన్నేళ్లు మనం గడిపిన తర్వాత మనకు ఆ బాండింగ్ ఫామ్ అవుతుంది. అందుకే పొలిటికల్ లీడర్స్, సెలబ్రిటీస్, రిలీజియస్ ఫిగర్స్ లాంటి ప్లేస్లో మనం ఏఐని ఎప్పటికీ ఊహించుకోలేం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నేళ్ల తర్వాత నీ ఫేవరెట్ సెలబ్రిటీ ఎవరంటే ఒక ఏఐ అని ధైర్యంగా నువ్వు చెప్పగలవా? చెప్పలేం. ఎందుకంటే మనం మెషిన్ని ఎప్పుడూ అడ్మైర్ చెయ్యం, ఇంకా హ్యూమన్స్ దానికి అలవాటు పడలేదు. ఒక పాయింట్ మీకు స్ట్రైట్గా చెప్పాలి. ప్రెజెంట్ మనకి మార్కెట్లో చాలా రకాల ఏఐస్ అందుబాటులో ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్రతి ఏఐ ఒకే లాజిక్తో పనిచేస్తుంది. అలా అని ప్రతి మనిషి ఒకే రకమైన లాజిక్తో ఆలోచించాలి అంటే ఈ వరల్డ్ ఎప్పుడో కొలాప్స్ అయిపోయేది. ఎందుకంటే మనం ఫ్యాక్ట్స్ని బట్టి డెసిషన్ తీసుకోం. ముందు డెసిషన్ తీసుకొని ఆ తర్వాత ఫ్యాక్ట్స్ కరెక్టా కాదా అనే విషయం చెక్ చేస్తాం. కానీ ఏఐ అలా కాదు. ఏఐ ఫ్యాక్ట్స్ ఇస్తుంది, ఏఐ నిజం కూడా చెప్తుంది. కానీ మనుషులకి నిజంతో పాటు కంఫర్ట్ కూడా కావాలి. మన హ్యూమన్ బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుందంటే, ఏదైనా ఇన్సిడెంట్ నిజమైనా సరే మన మైండ్కు అది కన్విన్సింగ్గా అనిపించకపోతే దాన్ని నిజమని మనం నమ్మలేం. కానీ
ఏఐ అలా కాదు, నిజాన్ని నమ్మేలా లేకపోయినా అది నిజమైతే ఖచ్చితంగా నమ్ముతుంది. అందుకే స్టోరీ టెల్లర్స్, ఆస్ట్రాలజర్స్ లాంటి వాళ్ళు ఇప్పటికీ చాలా హ్యాపీగా సర్వైవ్ అవుతున్నారు. అలా అని వాళ్ళు జీనియస్ అని కాదు, కానీ వాళ్లకు ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, ఎలా మనం చెప్పే నిజాన్ని నమ్ముతాడు అనే విషయాలు చాలా బాగా తెలుసుంటాయి. అందుకే ఏఐ విల్ నెవర్ హ్యావ్ ఓనర్షిప్. మనం అనుకుంటాం ఏఐ అనేది అటానమస్ అని, కానీ ఇది చెప్పండి, ఏఐకి ఓటు ఉందా? ఏఐకి మనీ ఉందా? ఏఐకి ఓనర్షిప్ ఉందా? లేదు కదా. సో ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారు? ఏఐని ఎక్కడ వాడాలో, ఎక్కడ బ్యాన్ చేయాలో, ఎక్కడ ఆపాలో ఇవన్నీ చేసేది ఎవరు? మన హ్యూమన్సే కదా. అండ్ ఈ పనులు చేసే వాళ్ళందరూ దే ఆర్ నాట్ వర్కర్స్, దే ఆర్ ఓనర్స్. ఏఐ అనేది వర్కర్స్ని రీప్లేస్ చేస్తుంది, ఆపరేటర్స్ని రీప్లేస్ చేస్తుంది, కానీ ఓనర్ని రీప్లేస్ చేయదు. స్కిల్ నేర్చుకున్నవాడు రీప్లేస్ అవ్వచ్చు, కానీ పవర్ చేతిలో ఉన్నవాడు పర్మనెంట్గా అదే పొజిషన్లో ఉంటాడు. ఈ విషయం వినడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ ఇదే నిజం. లాజికల్గా మీరు కూడా ఒకసారి ఆలోచించండి, మీకు కూడా కరెక్టే అనిపిస్తుంది. ఇప్పుడున్న మన సొసైటీ చూస్తూ చూస్తూ కొన్ని విషయాలని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టడానికి అంత ఈజీగా ఒప్పుకోదు. ఫర్ ఎగ్జాంపుల్, లా అండ్ ఆర్డర్, వైలెన్స్, బిలీఫ్ ఇలాంటివన్నీ మనం ఒక మెషిన్ చేతిలో ఎప్పటికీ పెట్టలేము. ఇది కరెక్ట్, ఇది రాంగ్ అనే అనాలిసిస్ ఏఐని వాడుకొని మనం ఖచ్చితంగా చేయొచ్చు, కానీ ఫైనల్ కాల్ మాత్రం ఖచ్చితంగా ఒక మనిషిదే అయి ఉండాలి. ఎందుకంటే మన సొసైటీకి పనిష్ చేయడానికైనా లీడ్ చేయడానికైనా ఒకడు కావాలి. ఏఐ ఈ రెండూ చేయలేదు. ఇట్ వర్క్స్ ఓన్లీ ఆన్ కమాండ్స్. ఇప్పుడు మీ స్కిల్ సేఫా అని అడగడం కంప్లీట్గా వేస్ట్. రియల్ క్వశ్చన్ ఏంటంటే, మీరు చేస్తున్న జాబ్లో పవర్ హోల్డింగ్ అనేది మీ చేతిలో ఉందా లేదా అనేది అసలు క్వశ్చన్. సింపుల్గా చెప్పాలి అంటే, ఎడిటర్ రీప్లేస్ అవ్వచ్చు, కానీ ఎడిటర్ ఇన్ చీఫ్ రీప్లేస్ అవ్వడు. కోడర్ రీప్లేస్ అవ్వచ్చు, కానీ మేనేజర్ ఎప్పటికీ రీప్లేస్ అవ్వడు. డాక్టర్స్ని మనం ఏఐతో రీప్లేస్ చేయొచ్చు, కానీ మెడికల్ బోర్డ్ హెడ్గా ఎప్పుడూ ఒక మనిషే ఉండాలి అనుకుంటాం. ఏఐ అనేది స్కిల్ను 100% రీప్లేస్ చేయగలదు, కానీ పొజిషన్ అది ఎప్పటికీ రీప్లేస్ చేయలేదు. టూల్స్ మారిపోవచ్చు, జాబ్స్ మారిపోవచ్చు, కానీ కంట్రోల్ మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. నెక్స్ట్ 100 yearsలో ఏఐ ఏమేమి రీప్లేస్ చేయలేదు అని అడిగితే ఆన్సర్ చాలా సింపుల్. బ్లేమ్, పవర్, ట్రస్ట్, వైలెన్స్, బిలీఫ్, వీటన్నిటికీ ఏఐని మనం ఎప్పుడూ ఎంచుకోం. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే, అమ్మో ఏఐ అని భయపడాల్సిన అవసరం లేదు. ఏఐ అనేది ఎక్కడ ఆగుతుందో తెలుసుకుంటే చాలు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఏఐ వస్తుంది అని భయపడకుండా మీ పొజిషన్ను డెవలప్ చేసుకోండి. స్కిల్స్ ఒక్కటే మనల్ని కాపాడలేవు, మన జాబ్ పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఇప్పటి వరకు చూసారు అంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇప్పటికే మన ఛానల్లో చాలా చేసున్నాము. ఒకసారి చెక్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.